पूरा लोकल రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది జూబ్లీ హిల్స్ లో. ఇక ఇప్పుడు అందరి చర్చ ఏంటంటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుందని అందరూ అయితే ఈ విషయం పైన మాట్లాడుతున్నారు. మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరగబోతుంది ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే మరో వారం రోజుల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి స్పీకర్కి తీర్పు వచ్చింది. 3 నెలల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని. ఈ నేపథ్యంలో స్పీకరు ఎవరైతే పార్టీలు మారారు అని ఎమ్మెల్యేల మీద ఏదైతే అభియోగం ఉందో వాళ్ళందరినీ పిలిపించి వారి స్టేట్మెంట్ అయితే రికార్డు చేయడం జరిగింది స్పీకర్. ఈ నేపథ్యంలో మరి దానం నాగేందర్ రాజీనామా చేయనున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే ఒకవేళ కోర్టు కనుక తీర్పు ఇస్తే అనర్హుడని, ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా చెల్లమని అయితే ఎమ్మెల్యేగా అనర్హుడు అని తీర్పు వస్తే కనుక అప్పుడు 6 సంవత్సరాల దాకా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి దానం నాగేందర్ ఎలాగైనా రాజీనామా చేస్తాడని అయితే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇక గతంలో చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ రెండోసారి కంటిన్యూగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2024లో జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో విరివిగా దానం నాగేందర్ అయితే పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వెళ్ళి అటు పిటిషన్ వేయడము, కోర్టుకి పిటిషన్ వేయడము, తర్వాత సుప్రీంకోర్టు ఇటు ఆదేశించడము స్పీకర్కి, తర్వాత స్పీకర్ స్టేట్మెంట్స్ రికార్డు చేయడము. ఈ నేపథ్యంలో ఎలాగైనా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే కనుక చనిపోతే దాదాపు 6 నెలల లోపు ఆ నియోజకవర్గంలో ఎలక్షన్స్ నిర్వహించాలి. అలాగే అనర్హుడని ఆ ఎమ్మెల్యేని కోర్టు కనుక తీర్పు ఇస్తే 6 సంవత్సరాల దాకా పోటీ చేయొద్దు. రీసెంట్గా చూసుకుంటే ఒక రాష్ట్రంలో అక్కడి కోర్టు తీర్పునివ్వడం జరిగింది. వేరే పార్టీలో పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యే గెలిచి మిగతా పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల అక్కడి కోర్టు తీర్పు ఇవ్వడంతో 6 సంవత్సరాల వరకు ఆ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కోల్పోవడం జరిగింది. మరి ఇక్కడ కూడా అదే తీర్పు వస్తుంది అన్న నేపథ్యంలో ఎందుకు ఆలస్యం చేయడము, రాజీనామా చేస్తే బెస్ట్ అనే ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఇక 2026కి సంబంధించి మార్చిలో మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడి అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక కూడా 2026 మార్చిలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని అందరైతే అనుకుంటున్నారు. కానీ పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఈ వారం రోజుల్లో ఖైరతాబాద్కి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే రాజీనామా చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలో ఉన్న రాజు యాదవ్ కూడా పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేను కూడా పోటీ చేస్తాను పార్టీ సీనియర్ నాయకుడిని అంటే దానం నాగేందర్కి కూడా చాలా దగ్గరివాడు. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ పార్టీ నాకు అవకాశం టికెట్ ఇస్తే నేను కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా నాకు టికెట్ ఇస్తే నేను కూడా పోటీ చేస్తాను అని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే పీజేఆర్ కూతురు కాకుండా మిగతా పీజేఆర్ అనుచరులు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఖైరతాబాద్కి సంబంధించి వాళ్ళు కూడా మేమంతా పోటీ చేస్తాము, పార్టీ మాకు అవకాశం ఇస్తే పార్టీ కోసం ఎప్పటి నుంచో మేము కష్టపడుతున్నాము అని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఏదేమైనా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రానుంది అని అయితే ఈ వార్త అందరిలో గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. ఇక మరి దానం నాగేందర్ సర్పంచ్ ఎన్నికలకు ముందే రాజీనామా చేయనున్నాడా అనే విషయం అయితే తెలియనుంది. ఎందుకంటే డిసెంబర్ 11వ తారీఖు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ప్రారంభం కానుంది. 14వ తారీఖు రెండో విడత, 17వ తారీఖు మూడో విడత, ఇలా 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాబోనున్నాయి. వీటికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేయనున్నట్టు అంటే ఇక డిసెంబర్ 9వ తారీఖు లోపల అలా రాజీనామా చేస్తాడా, మరి 11వ తారీఖు లోపల రాజీనామా చేస్తాడా, ఈ వారం రోజుల్లో రాజీనామా చేస్తాడా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో అయితే ఊపందుకుంది.